ఈరోజు ఇంటెన్స్గా ఎట్లా ట్రైన్ చేయాలని చూపిస్తా. ఈరోజు వచ్చేసి మొత్తం హ్యామ్స్ట్రింగ్ బేస్డ్. హ్యామ్స్ట్రింగ్లో మొత్తం ఇంటెన్స్గా ట్రైన్ చేయాలంటే ఫస్ట్ కరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళు ప్రీ వర్కౌట్ తీసుకుంటారు. ప్రీ వర్కౌట్ ఏది లేకుండానే ఇవన్నీ నేను చూపిస్తాను. కేవలం బనానాస్ 200 గ్రామ్స్ నుండి 300 గ్రామ్స్ ప్రీ వర్కౌట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకంటే కొంచెం బాగా చేస్తే లేదా నాలా చేస్తే అప్పుడు ప్రీ వర్కౌట్ తీసుకోండి. అప్పటి వరకు సప్లిమెంట్ అనేది పనిచేయదు. ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్స్లో 3 ఎక్సర్సైజ్లు చెప్తా, 3 బెస్ట్ ఎక్సర్సైజ్లు. ఒకటేమో డెడ్ లిఫ్ట్, సెకండ్ది లయింగ్ లెగ్ కర్ల్స్, మూడోదేమో సీటెడ్ లెగ్ కర్ల్స్. డెడ్ లిఫ్ట్ కాకుండా బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇదే లయింగ్ లెగ్ కర్ల్స్. ఇంటెన్స్గా ఎట్లా చేయాలని చెప్పి ఇప్పుడు చూపిస్తాను. ఒక ఎక్సర్సైజ్ చేసే ముందు ఫస్ట్ అందరూ చేసేది ఏంటంటే అట్లా వచ్చేస్తారు కరెక్ట్గా ఇట్లా ఈ సీట్ కోసం మన సీట్ వెయిట్ చేస్తూ ఉండేది. ఇంక డైరెక్ట్గా వచ్చేసి కూర్చుంటారు, ఒక సెట్టింగ్ ఉండదు, ఏముండదు. ఇంక పైకి జరపడం కింద జరపడం ఏదో ఒకటి ఉంటుంది. కనీసం ఒక 2-3 వీక్స్ అనేది కనీసం కేవలం మైండ్ మజిల్ కనెక్షన్ కోసం మాత్రమే ట్రై చేస్తా. ఏ జిమ్ మారినప్పుడు కొత్త జిమ్. ఆ తర్వాత 2-3 వీక్స్ తర్వాత మాత్రమే హ్యామ్స్ట్రింగ్ మీద పడింది అనుకున్న తర్వాత మాత్రమే ఆ సెట్టింగ్ పెట్టి నెక్స్ట్ ఇయర్ మొత్తం రన్ అయ్యిద్ది. ఇప్పుడు దీనికి సెట్టింగ్ చూపిస్తా. ఇప్పుడు దీనికి సెట్టింగ్ అనేది పెడతాను. ఇప్పుడు ఈ సెట్టింగ్లో పెడితే కానీ పర్ఫెక్ట్గా హ్యామ్స్ట్రింగ్ టైట్ అయింది. కొన్నిసార్లు వెయిట్ హెవీ అయ్యిద్ది. వెయిట్ హెవీ అయినప్పుడు ప్యాక్ అయ్యిద్ది. అసలు వచ్చిద్దా రాదా అని చెప్పి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాం. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే గట్టిగా ఒకసారి అరవండి టరిచారనుకో ఒంట్లో ఉండే స్టమక్లో ఉండే నర్వస్ అంతా పోయి బయటికి ఎన్ని వస్తే అని ట్రై చేయడానికి అయింది. ఆ ట్రిక్ అనేది సింపుల్గా వర్క్ అయింది. ఇప్పుడు సెట్ చేస్తాను. సెట్ చేసే ముందు అట్లా బ్రీత్ అవుట్ చేసామనుకో నర్వస్నెస్ అనేది మొత్తం పోయిద్ది. ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సీట్ హైట్ ఉందా, హ్యామ్స్ట్రింగ్ చేసేటప్పుడు గ్లూట్స్ అనేవి పైకి లెగుస్తాయి. గ్లూట్స్ పైకి లెగిస్తేనే హ్యామ్స్ట్రింగ్ ఇంకా బాగా వర్క్ అయ్యిద్ది. చాలామంది ఏంటంటే గ్లూట్ పైకి లెగిస్తే హ్యామ్స్ట్రింగ్ అనేది వర్క్ అవ్వదు అనుకుంటారు. మజిల్ అనేది ఎక్కడైతే మజిల్ అనేది ఏ పొజిషన్లో స్ట్రాంగ్ ఉంటుందో దాన్ని ఎత్తుక్కోవడానికి ట్రై చేసిద్ది. ఇప్పుడు గ్లూట్స్ అట్లా పైకి లేసినప్పుడు అది స్ట్రాంగెస్ట్ పొజిషన్. అందుకని చెప్పి మనం ఆటోమేటిక్గా లెగ్స్ అనేది ఆటోమేటిక్ పైకి లేపుతాం. అంతేగాని చాలామంది దాన్ని తప్పు అనుకుంటారు. కాదు, సేమ్ బైసెప్ లాగా ఎక్కడైతే టైట్ ఇద్దో అక్కడే ఆటోమేటిక్గా మజిల్ అనేది ఎత్తుకుంటుంది స్ట్రాంగెస్ట్ పొజిషన్ కోసం.
ఈ ఎనర్జీ అంతా కూడా కేవలం 300 గ్రామ్స్ బనానాస్ ఇచ్చింది ఈ సెట్కి. ఇంత ఇంటెన్సిటీ అనేది ప్రీ వర్కౌట్ లేకుండా చేశాను కేవలం బనానాస్తో. నువ్వు ఎంత స్ట్రాంగ్గా తెలియాలంటే నువ్వు ఒక హెవీ వెయిట్ వేసుకొని దాన్ని ఒక 6 నుండి 10 రెప్స్లోకి చేసావుకో, ఫెయిల్యూర్ సెట్ తీసుకెళ్తే నువ్వు ఎంత స్ట్రాంగ్గా నీకు తెలిసిద్ది. ఫెయిల్యూర్ చేయకుండా ప్రతి ఒక్క వెయిట్ని కదిలిచ్చావుకో నువ్వు ఎంత స్ట్రాంగ్గా నీకు ఎప్పటికీ తెలియదు. నువ్వు స్ట్రాంగ్ అవ్వాలన్నా సరే, స్ట్రెంత్ పెరగాలన్నా సరే ఇట్లా హెవీగా చేస్తేనే మజిల్ పెరిగిద్ది. ఇట్లా చేస్తే చాలా సింపుల్గా పెరిగిద్ది మజిల్ అనేది. కరెక్ట్గా 5 మినిట్స్ 5 నిమిషాలు చేసామా గట్టిగా ఇంకెళ్ళిపోవడం, జిమ్ నుండి వదిలేసి ఇంకెళ్ళిపోవడం. అది నాకు కరెక్ట్గా 1 అవర్ అండి 1.5 అవర్ పెట్టిద్ది. 1 అవర్ 50 మినిట్స్ ఇంకంతే. ఈ టైంలో 1.5 అవర్లో వెళ్ళిపోతాను. ఇంకా ఆ తర్వాత ఉండను కూడా ఉన్నాను జిమ్లో. ఇప్పుడు ఇంత ఎనర్జీ అనేది ప్రతి ఒక్క సెట్లో చేయను. ఫస్ట్ వామప్ 25 చేశాను, సెకండ్ వామప్ అనేది 35తో చేశాను, థర్డ్ వామప్ అనేది 45తో చేశాను. కేవలం ఈ 45తో మాత్రమే ఎన్ని వస్తాయి రెప్స్. ఫస్ట్ సెట్ 12 రెప్స్, సెకండ్ సెట్ 8 రెప్స్ లేదా 6 రెప్స్ చేస్తా. ఎందుకంటే ఎనర్జీ సేవ్ కోసం. 35 అనేది నాకు సరైన వెయిట్ కాదు. 45తోనే నేను ఫెయిల్యూర్ టచ్ చేస్తా, అదే సరైన వెయిట్. కేవలం ఆ ఒక్క సెట్తో మాత్రమే ఫుల్ ఎంత ఎనర్జీ ఉంటే అంత యూజ్ చేస్తా. దీన్నే ఫెయిల్యూర్ సెట్ అంటారు. సేమ్ ఎన్ని ఎక్సర్సైజ్ చేస్తే అన్ని ఎక్సర్సైజ్లు. 5 ఎక్సర్సైజ్ చేస్తే కేవలం 1 నిమిషం ఒక ఎక్సర్సైజ్కి. 5 ఎక్సర్సైజ్ చేస్తే 5 నిమిషాలు. 5 నిమిషాలు మాత్రమే ఇంత ఇంటెన్సిటీ అనేది చేస్తా. మిగిలిన టైం అంతా కూడా 1 అవర్ కూడా నార్మల్గా చేస్తా. నార్మల్ వామప్లా చేస్తా. వెయిట్ అనేది లాగితే కరెక్ట్గా ఇది ఇక్కడికి ఇట్లా వస్తే ఈ గ్లూటు 1 నుండి 2 ఇంచ్ కిందకి కరెక్ట్గా ఈ ఏరియా పడాలి. మిషన్ అనేది లాగితే కరెక్ట్గా ఈ స్పాట్లోకి వస్తే పర్ఫెక్ట్గా పడుతుంది హ్యామ్స్ట్రింగ్ అనేది. మిషన్ అనేది ఉండేది కదా, కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఆ టెన్షన్ అనేది పర్ఫెక్ట్గా దీంతో ఎలా అయిందనుకో, ఇప్పుడు హ్యాండ్ ఉంది, ఈ హ్యాండ్ అనేది ఇట్లా వచ్చిందనుకో పర్ఫెక్ట్గా ఇక్కడ తగిలిద్ది. అప్పుడు హ్యామ్స్ట్రింగ్ సూపర్గా పడిద్ది. చేసేటప్పుడు మిషన్ అనేది ఇదిగో ఇక్కడ నుండి కదలకూడదు. ఇక్కడ ఉందంటే ఇంతే ఉండాలి. ఏంటంటే దొరుకుతా ఇది కాదు. ఇక్కడ ఉందంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ రావాలి. అది రౌండ్ ఉంది చూసారా, రౌండ్ దాన్ని కరెక్ట్గా ఇట్లా వచ్చేయాలి. కిందకి ఉన్నప్పుడే ఇక్కడ నుండి ఇట్లా కదలకూడదు క్లోజ్ అయ్యేటప్పుడు. ఓకే, అదొక్కటే మెయిన్. అదేమైనా పోయిందంటే ఇంక పోయినట్టే నాకు తెలిసి మ్యాక్సిమం. ఇట్లా వచ్చింది, ఇదంతా ఈడ్చుకుంటా ఉంటుంది, గీక్కుంటా ఉంటుంది. ఇంకా మిషన్ లైన్ లెక్కల్స్ మాత్రం ఎందుకు బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఎదురు నీకు సపోర్ట్ ఇట్లా ఉండిద్ది. ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేది మొత్తం కూడా నీకు ఇట్లా సపోర్ట్ ఉండిద్ది. కేవలం ఇది మాత్రమే కదిలిద్ది, ఇది మాత్రమే కదులుతూ ఉండిద్ది. హింజ్ అని చెప్పాను కదా, డెడ్ లిఫ్ట్ నెంబర్ 1. ఎందుకంటే ఎక్కువ మజిల్ బాడీలో చాలా మజిల్ కదిలిద్ది. మొత్తం ట్రాప్స్, మిడ్ బ్యాక్, ఎరెక్టార్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం మజిల్స్ అన్నీ కదులుతాయి. గ్లూట్స్ మొత్తం ఈ ఏరియా మొత్తం కదిలిద్ది. అందుకనే ఫస్ట్ అనేది డెడ్ లిఫ్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మాత్రమే లైన్ లెగ్ కల్స్, సీటెడ్ లెగ్ కల్స్ నుండి చెప్తారు. ఇట్లా కూర్చుంటాం కదా, కూర్చొని ఇట్లా లాక్కుంటాం. ఇట్లా లాక్కునేటప్పుడు ఇట్లా లాక్కుంటాం కదా, కొంచెం పైకి బాడీ అనేది ఈ బ్యాక్ అనేది ఇట్లా రౌండ్ అవుతూ ఉంటుంది. ఎంత ట్రైసెప్తో ఇట్లా పుష్ చేసి ఇట్లా ట్రై చేసినా సపోర్ట్ ఉండదు. ఇట్లా నువ్వు ట్రైసెప్స్ అని యాక్టివేట్ చేసిందే ఇట్లా నొక్కుతూ ఉండాలి. కొంచెం ఇది ఇట్లా అదే కనుక లైన్ లెక్కల్స్లో అనుకో చేస్తే చేయి, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. ఇది కేవలం బైసెప్ మాత్రమే పడుద్ది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారు మీ సీట్ హైట్ అంతా మీకు ఏది కరెక్ట్గా పడుతుంది అనేది ట్రై చేస్తేనే మైండ్ మజిల్ కనెక్షన్ అనేది బాగా పడిద్ది. ట్రై చేయండి, మీకు ఏ సీట్ హైట్ పడిద్ది ఏదైనా మీరు ఫస్ట్ తెలుసుకుంటే అప్పుడు మీరు హెవీ వెయిట్ వేసినా సరే వెయిట్ అనేది పూల్లో కదులుతాయి, ఫామ్ ఉంటుంది కాబట్టి. అసలు హ్యామ్స్ట్రింగ్ మజిల్ అంటే ఏదో చెప్పలేదు కదా. హ్యామ్స్ట్రింగ్ మజిల్ అంటే ఏదో చెప్తా. ఈ ఏరియా ఉందా, ఈ ఏరియాని హ్యామ్స్ట్రింగ్ మజిల్ అంటారు.